అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు భారీ శుభవార్త అయితే అందించిందని మన రాష్ట్ర ప్రభుత్వం. రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్న మూడో విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే 4,000 రూపాయలే కాకుండా పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయలను కూడా ఇదే దఫాగా ఇవ్వడం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం చూద్దాము. ఈ మూడో విడత రావడానికి రైతులు ఏ పని చేయాలి, ఎవరెవరు అర్హులు, అలాగే ఎప్పుడు ఈ డబ్బులు రిలీజ్ అవుతాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా పథకం అయితే ఉండేదండి. ఈ రైతు భరోసా పథకంలో 13,500 రూపాయలు రైతన్నలకు అయితే అందించేవాళ్ళు. ఈ 13,500 రూపాయల్లో 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే అందించేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే అన్నదాత సుఖీభవ పథకంగా దీన్ని పేరు మార్చి 20,000 రూపాయలు రైతులకు సాయం అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంటుంది, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ పథకం ఎంతగానో సహకరించిన నేపథ్యంలో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గత సంవత్సరం కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. 2025లో మొదటి విడతగా ఆగస్టులో రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత నవంబర్లో రెండవ విడతను రిలీజ్ చేయడం జరిగింది. మొదటి విడతలో 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. రెండవ విడతలో కూడా 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంతో పాటుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు మొదటి విడతలో, 2,000 రూపాయలు రెండో విడతలో, మొత్తంగా 2 విడతలు కలిపి 14,000 రూపాయలు రైతన్నుల ఖాతాలోకి ఇప్పటికే చేరిపోయాయి. ఇక చివరి విడత అయిన మూడవ విడత కోసం రైతన్నులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రబీ సీజన్లో మనకి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి. ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ డబ్బులు ఖచ్చితంగా పడబోతున్నాయి. ప్రతి విడత రిలీజ్ చేయకముందు మన రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రాసెస్ని అయితే చేస్తుందండి. అంటే అర్హులైన రైతులు ఎవరు, అనర్హులైన రైతులు ఎవరు అని అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఇప్పటికే పూర్తయింది. మీకు ఖచ్చితంగా ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో లిస్టును అయితే ఉంచడం జరుగుతుందండి, ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులని. అంతేకాకుండా మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చండి. అన్నదాత సుఖీభవ పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ వేరుగా వస్తుంది, ఆ లిస్ట్ వేరుగా వస్తుంది. అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు పడాలంటే మీరు అన్నదాత సుఖీభవ.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు సంబంధించిన పేరు, మీకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ మీకు కనబడుతుంది. లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు 4,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలంటే కూడా మీకు క్రోమ్ ఓపెన్ చేసి pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ను ఓపెన్ చేసి దాంట్లో మీ స్టేటు, మీ జిల్లా, మీ విలేజ్ అన్నిటినీ చెక్ చేసుకొని మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే, క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేసినట్టయితే మీ విలేజ్లో మీకు ఎవరికైతే ఎంతమందికి ఈ డబ్బులు పడుతున్నాయో పీఎం కిసాన్ డబ్బులు వాళ్ళ లిస్టు మొత్తం రావడం జరుగుతుందండి. అందులో మీ పేరు ఉన్నట్టయితే మీకు మూడో విడత ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ డబ్బులను అయితే భారీగా పెంచబోతోందండి కేంద్ర ప్రభుత్వం. రైతన్నల దగ్గర నుంచి వినతులు వెళ్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోబోతోందండి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వెలువడనుంది. మనకు 6,000 రూపాయలు ఉన్న సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారు. దీన్ని మొత్తం 4 విడతల్లో అందిస్తారా, ఇప్పటిలాగే 3 విడతల్లో అందించడం జరుగుతుందా అని మనం వేచి చూడాల్సి ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత నుంచి ఈ మార్పులు అయితే చోటు చేసుకోవడానికి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయండి. ఈ సంవత్సరం మిస్ అయినట్టయితే
మనకు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అయిన ఏప్రిల్లో మనకు ఖచ్చితంగా 23వ విడతలో అయితే ఖచ్చితంగా పెంచే అవకాశం అయితే ఉందండి. 22వ విడత మిస్ అయినప్పటికీ 23వ విడత మాత్రం ఖచ్చితంగా డబ్బులు పెంచి పిఎం కిసాన్ డబ్బుల్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేసినట్టయితే రైతన్నలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక రైతులకు ఏ అర్హతలు ఉండాలి ఈ పథకం రావాలంటే ఒకసారి చూద్దామండి. రైతులు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. అంటే మీ ఆధార్ కార్డులో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంతేకాకుండా మీ పంట పొలం 5 ఎకరాలకు మించి ఉండకూడదు. 5 ఎకరాల లోపే ఉండాలి కానీ 5 ఎకరాలకు మించి ఉండకూడదు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అన్నదాత సుఖీభవ రావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఉండకూడదండి. మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు. పిఎం కిసాన్ రావాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు ఉండకూడదు. అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాలండి. ఈకేవైసీ ప్రక్రియ అన్నదాత సుఖీభవకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళినట్టయితే అక్కడ మీకు వేలిముద్రలు తీసుకొని బయోమెట్రిక్స్ తీసుకొని అక్కడ మీకు ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్కి అయితే మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీ ఈకేవైసీని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి చేరుతాయండి. ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ మీకు యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి. మీకు యాక్టివ్లో ఉన్నట్టయితే బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో ఉన్నాయా లేదా, ఎన్పిసిఐ లింకింగ్ యాక్టివ్లో ఉందా లేదా అన్నీ చెక్ చేసుకోండి. 3వ విడత డబ్బులు పడినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్లోకి డబ్బులు చేరాలంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ అనేవి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయండి. ఇవన్నీ మనము చెక్ చేసుకొని రెడీగా ఉన్నట్టయితే 3వ విడతకు సంబంధించిన డబ్బుల్ని ఫిబ్రవరి నెల మొదటి వారంలో వేయడం జరుగుతుంది. గతంలో మొదటి విడత 2 విడతల పొందలేక గ్రీవెన్స్ పెట్టుకున్న రైతులకు 3వ విడతలో ఒకేసారిగా మొదటి విడతకి 2వ విడతకి ఇవ్వాల్సిన డబ్బుల్ని కూడా కలిపి ఒకేసారి 3వ విడతలో అయితే డబ్బులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక కౌలు రైతులకు కూడా ఈ డబ్బుల్ని ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ని అయితే కలిగి ఉండాలి. సిసిఆర్సి కార్డ్స్ అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులను అయితే కలిగి ఉండాలి. కౌలు రైతు గుర్తింపు కార్డులతో పాటుగా మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట యొక్క వివరాలను నమోదు చేసుకొని ఉండాలి. ఇదండి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. ఇక మనకు ప్రభుత్వం అయితే ఇన్పుట్ సబ్సిడీని అందిస్తోంది, పంట నష్ట పరిహారాన్ని అందిస్తోంది. పంట నష్టపోయిన రైతులకు 10,000 నుంచి 50,000 రూపాయల వరకు అందిస్తోంది ఒక ఎకరాకు. ఏ పంట వేశారో దాన్ని బట్టి ఎంత నష్టం వచ్చింది దీన్ని బట్టి మీకు ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి. పంటను బట్టి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. వరికి అయితే ఒక రకంగాను, పత్తికి అయితే ఒక రకంగాను, ఈ విధంగా మీరు వేసిన పంటను బట్టి మీకు వచ్చిన నష్టాన్ని బట్టి మీకు డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట. 10,000 నుంచి 50,000 రూపాయల మధ్యలో ఈ డబ్బులు అయితే ఉంటాయండి. ఇక మనకు ఉల్లి రైతులకు వచ్చేసి కడప, కర్నూలులో 50,000 రూపాయలు అందించారండి. హెక్టార్కి 128.33 కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.